పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి చంద్రబాబు నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నార్త్ బ్లాక్ లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తుల్ని ఆమె ముందుంచారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. అనంతరం ముఖ్యమంత్రి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు కలిసి అవకాశం ఉంది. అవకాశం ఉన్నంత త్వరగా ఆమోదం తెలపడంతో పాటు నిధులు కూడా మంజూరు చేయాలని కోరబోతున్నారు. వీటితో పాటుగానే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. 2025-26 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అంటే గత బడ్జెట్ లో అమరావతికి ఆ ఏడాదికి 15,000 కోట్లు కేటాయిస్తున్నట్లుగా అవి వివిధ మార్గాల్లో కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పి బడ్జెట్ స్పీచ్ లో నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దాంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు అయ్యేటువంటి ప్రతి పైసాను కూడా కేంద్ర ప్రభుత్వం ధరిస్తుంది. అది కేంద్ర ప్రాజెక్టు కాబట్టి అది తమ బాధ్యత అని చెప్పి స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలో అవకాశం ఉన్నంత వరకు అమరావతికి ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ నుంచి అదేవిధంగా ఏడీబీ. వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీం. ఆధారాలను ధ్వంసం చేయడం, సాక్షులను బెదిరించడం చేయకూడదని స్పష్టం చేసింది. వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంలో ఊరట లభించింది. అతనిపై నమోదైన హత్యాయత్నం కేసులో గౌతమ్ రెడ్డికి సుప్రీం ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు పలు షరతుల్ని కూడా విధించిన సుప్రీంకోర్టు దర్యాప్తుకి పూర్తి స్థాయిలో సహకరించాలని, దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని న్యాయస్థానం షరతులు విధించింది. ఆధారాలను ధ్వంసం చేయడం, సాక్షులను బెదిరించడం చేయకూడదని స్పష్టం చేసింది. ఇతర షరతులు అన్ని దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ హుండీ లెక్కింపులో చలామణిలో లేని 2,000 నోట్లు ప్రత్యక్షం కావడం ఆశ్చర్యం కలిగించింది. 1-2 కాదు, ఏకంగా 2.44 లక్షల విలువైన నోట్లు హుండీలో ఉండటంతో ఆలయ సిబ్బంది అవాక్కయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 3 నెలల్లో భక్తులు హుండీలో సమకూర్చిన కానుకలు, నగదుని ట్రస్ట్ బోర్డు సభ్యులు భక్తుల సమక్షంలో అధికారులు గురువారం లెక్కించారు. ఈ క్రమంలో 2,000 నోట్లు కనిపించాయి. దీంతో అధికారులు, లెక్కింపు సిబ్బంది విస్తుపోయారు. 2023లోనే చలామణికి దూరమై ఈ మధ్య కాలంలో బయట కనిపించిన నోట్ల హుండీలో దర్శనమివ్వటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాటిని జాగ్రత్త చేసినట్లు ఆలయ ఈవో అనుపమ తెలియజేశారు. 3 నెలలకు ఒకసారి ఈ కౌంటింగ్ నిర్వహించడం, మీ భక్తులు సమర్పించిన కానుకలన్నీ కట్టుదిట్టాల మధ్య లెక్కించి దేవస్థానానికి జమ వేయటం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం చివరిగా తీసే హుండీ అక్టోబర్ 16న తీశారు. ఇవాళకి 3 నెలల 7 రోజులైంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకలన్నీ కూడా లెక్కింపు జరిగి బ్యాంకు గారి అధికారుల సమక్షంలో బ్యాంకులో వేయటం జరుగుతుంది. ఒక భక్తుడు, అజ్ఞాత భక్తులు కాలం చెల్లిపోయిన 2,000 నోట్లు, సుమారు 200 నోట్లు ఇప్పుడే హుండీ కౌంటింగ్ లో బయటపడ్డాయి. మరి దానికి ఆ భక్తులు ఇచ్చిన కానుకని స్వామివారు ఎలా సద్వినియోగం చేసుకుని చెల్లుబాటు అవుతాయో దానికోసం దేవస్థాన అధికారులు, ట్రస్ట్ బోర్డు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఇలా కాలం చెల్లిన నోట్లు స్వామివారికి వేసి ఉపయోగం లేదు కనుక అవకాశం ఉన్నంత వరకు చెల్లుబాటు అయ్యే నోట్లు, కానుకలు సమర్పించవలసిందిగా భక్తులందరికీ మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఆ స్వామివారి శుభాశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను.
ఏపీఎస్ఎఫ్ఎల్ ప్లాన్లని రివైజ్ చేస్తామని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వీలైనంత తక్కువ ధరకి ఫైబర్ నెట్ ని ప్రజలకు అందిస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి ఉద్ఘాటించారు. తండ్రి సీఎం అయినప్పటికీ మంత్రి నారా లోకేష్ సొంత కాళ్లపై నిలబడి ఎదిగారని తెలిపారు. విద్యా మంత్రిగా ఆ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పారు. ఏపీఎస్ఎఫ్ఎల్ కి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. సిస్కోతో సహా పలు సంస్థలు ఫైబర్ నెట్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఫైబర్ నెట్ లో ఉద్యోగుల్ని నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా అక్రమంగా నియమించారని ఆరోపించారు. ఏపీఎస్ఎఫ్ఎల్ లో మరొక 200 మందిని ఉద్యోగుల్ని తొలగించామని చెప్పారు. ఆపరేటర్స్ కి అడ్డగోలుగా పెనాల్టీ చేసి హింసించడం కోసం పెనాల్టీ చేసి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవడం కోసం పెనాల్టీ చేసి ఈరోజు దాదాపు 100 కోట్ల పైచిలకు పెనాల్టీ చేసి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారించి 100% రుణమాఫీ చేస్తాం. అంటే రుణమాఫీ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం రుణమాఫీ కాదు, అది రుణం కాదు, అది అడ్డగోలు చేసినటువంటి పెనాల్టీస్. అవన్నీ కూడా ఆ పెనాల్టీస్ మొత్తం కూడా మాఫీ చేస్తాం. ఒక బాక్స్ ఖరీదు ఒక 4,000 రూపాయలు ఉంటే ఆ బాక్స్ డబ్బులు వచ్చిన తర్వాత కూడా రెంటల్స్ పెడితే వాళ్ళు జీవితాంతం కడుతూనే ఉండాలి. అది నెలకు ఒక 59 రూపాయలు ప్రతి నెల ప్రతి కస్టమర్ నుంచి కలెక్ట్ చేసేవాళ్ళు. అంటే కేబుల్ ఆపరేటర్స్కి చాలా బడ్డన్ అనమాట. అది ఆ రెంటల్స్ను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నాం. ఇంట్లో మనుషుల్ని బినామీలుగా పెట్టేసి లాస్ట్ టైం ఎట్లయితే ఉద్యోగస్తుల్ని వాళ్ళకి తెలిసిన మనుషుల్ని తీసుకొచ్చి పెట్టారో ఈసారి కాంట్రాక్టర్స్ని కానీ సప్లయర్స్ని కానీ వాళ్ళ ఇంట్లో మనుషుల్ని తీసుకొచ్చారు. వాళ్ళ సొంత అసలు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. గతంలో పెట్టిన రేట్లను కూడా రివైజ్ చేసేసి వీలైనంత వరకు గ్రామాల్లో మారుమూల గ్రామాలలో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు ఒక బేసిక్ ప్యాకేజ్ మాత్రము తక్కువ ధరగా తీసుకొస్తాము. ఈసారి అదే కాకుండా ఎంటర్ప్రైజ్ బిజినెస్ కూడా మేము ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. అది ప్రొపరేటరీ కన్సర్న్ కావచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే ప్రైవేట్ ఆపరేటర్స్ పోలిస్తే దాదాపు చాలా తక్కువ ధరకే లేదా సగం ధరలకే మేము చాలా క్వాలిటీ సర్వీసెస్ విత్ తక్కువ ప్రైసెస్ తోటి మేము వాళ్ళందరికీ ఇస్తాం. రాష్ట్రానికి పెట్టుబడుల్ని పారిశ్రామిక సంస్థల్ని ఆకర్షించడానికి సీఎం చంద్రబాబు -డిగ్రీల చలిని కూడా లెక్క చేయకుండా దావోస్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడుల్ని పారిశ్రామిక సంస్థల్ని ఆకర్షించడానికి సీఎం చంద్రబాబు -డిగ్రీల చలిని కూడా లెక్క చేయకుండా దావోస్ పర్యటనకు వెళ్లారు. వైసీపీ నేత జగన్ మాదిరిగా చలి గురించి సాకులు చెప్పలేదు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక సంస్థ దావోస్ లో నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి సమావేశాలకి ఎందుకు వెళ్లట్లేదంటే నాటి ముఖ్యమంత్రి చలి అని సాకులు చెప్పారు. ఒకసారి వెళ్లి అక్కడ టెంట్ లో కూర్చొని పాస్తా తిని తిరిగి వచ్చారు. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ విరామం లేకుండా అనేక మందితో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ప్రచారం చేశారు. తాను చేయలేని పని చంద్రబాబు చేస్తున్నారన్న ఆక్రోశంతో జగన్ ఆయన బృందం బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ బురద చల్లటం ఒకదానినే నమ్ముకోకుండా వాస్తవాలను గుర్తించి ప్రయత్నం చేస్తే మంచిది అని రామయ్య అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే రీతిలో పరిశ్రమలు తీసుకురావాలి. రాష్ట్రానికి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలి. అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో దావోస్కు వెళ్ళటం, చంద్రబాబు గారితో పాటు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు తదితర బృందం దావోస్ వెళ్ళటం మనందరికీ తెలుసు. క్షణం తీరిక లేకుండా దావోస్లో వారు పడిన శ్రమ, వాళ్ళ ఆరాటం, వాళ్ళ అభిమతం అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన జరిపించాలి, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే రీతిలో చూడాలనేది వారి తపన. విజన్ 2047 అమలు చేయాలని రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది. లక్ష్యం కూటమి ప్రభుత్వానికి. లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ, తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం, వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు. ఆయన మంత్రులు ఉన్నారు, ఒక చిట్టా ఉంది, 4-5 పాపం ఉన్నారు ఆయనకి, నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మీరు గతంలో దావోస్కి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకురావటానిక?
లేకుంటే లండన్లో ఉన్న మీ బిడ్డలను చూడటానిక? వాట్ యు హావ్ డన్ దేర్? ఏం చేశారు మీరు అక్కడ? చలిగా ఉందని రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు. పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా. అక్కడ విరివిగా దొరుకుతుంది. మనం బిర్యానీ అనుకోండి, సపోజ్ మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా. రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చున్నవాడటండినా ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన. గుంటూరులో మరొక వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు రూపంలో డైమండ్ బాబు ఉన్నాడని టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ తెలియజేశారు. అరండల్పేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు ఒక ఐఏఎస్ అధికారిని దూషించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కమిషనర్ ఒక దళితుడు కాబట్టి అతని మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. గుంటూరుని అభివృద్ధి మార్గంలో తీసుకువెళ్తా ఉంటే అతనిపై మానసికంగా దాడులు చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. బుడమేరు వరద బాధితుడికి ఆహార పొట్లాలు, వాటర్ ప్యాకెట్ల రూపంలో మంచి రాష్ట్రంలో ఒక మంచి పేరు సంపాదించిన కమిషనర్ పులి శ్రీనివాసులని అవినీతి చేశారని విమర్శించడం తగదని అన్నారు. అనంతబాబు దళిత డ్రైవర్ ని చంపి ఏ విధంగా అయితే డోర్ డెలివరీ చేశారు అందరికీ తెలుసు. అదే క్రమంలో గుంటూరులో డైమండ్ బాబు కూడా దళిత కమిషనర్ పై దాడి చేస్తున్నారని ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ గారిని డిప్యూటీ మేయర్ అనుచిత వ్యాఖ్యలు. సహజంగా నాయకులు తిట్టుకుంటూ ఉంటారు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. దానికి భిన్నంగా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కమిషనర్ని ఒక ఐఏఎస్ ఆఫీసరు, కమిషనర్ అనే కనీస గౌరవం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయటం, దానిపైన మనసు నొచ్చుకొని ఆత్మాభిమానం దెబ్బతిన్నటువంటి కమిషనర్ గారు అదేవిధంగా అధికారులు ఆ సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయటకు వచ్చారు. ఆ జరిగినటువంటి ఆ దాడిని, ఆత్మగౌరవం పైన చేసినటువంటి దాడిని ఎదురు తిరగటం ఇష్టం లేని వైసీపీ నాయకులు, ఒక ఐఏఎస్ అధికారి, అది కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అధికారి, ఆ అధికారి మాకు ఎదురు మాట్లాడతారా అనేటువంటి ఉద్దేశంతో ఆయన వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పటి వరకు బుడమేరు లేదు, స్కామ్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే వైసీపీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ కమిషనర్ గారిని బూతులు తిట్టాడో, అగౌరవపరిచాడో, ఆ తెల్లారి నుంచి కమిషనర్ గారి వ్యక్తిత్వ హననంపై దాడి చేయటం స్టార్ట్ చేశారు. నేను అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మీరు ఒక కమిషనర్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక దళితుడిని, మీ పార్టీకి సంబంధించిన ఒక డిప్యూటీ మేయరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా మీరు అతనితో క్షమాపణ చెప్పించాలి. ఇటువంటి తప్పు మరొకసారి జరగకూడదని అతనికి వార్నింగ్ ఇవ్వాలి. అటువంటివి ఏవి చేయకుండా ఆయన పైన అనేక రకాలుగా అవినీతి మరక వేసి ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫ్లడ్ వచ్చి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ని ఆ యొక్క బాధితులకు అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి పని మమ్మల్ని దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అంటే, మిమ్మల్ని పిలిస్తే మీరు దాంట్లో ఎక్కడ అవినీతి చేద్దామనేటువంటి అవకాశం కమిషనర్ ఇవ్వలేదు కాబట్టి, మేము డబ్బులు కాజేయడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి, మా మాట వినలేదు కాబట్టి కమిషనర్ మీద అవినీతి మరకపోస్తారా అంటే, లంచాల కోసం కూడా ఇట్లాంటి బెదిరిస్తారా కమిషనర్ని? దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇంకా అవినీతి గురించి చెప్తా ఉన్నారు కామెడీగా. మలం పైన కూడా గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ టాయిలెట్ల దగ్గర వచ్చే డబ్బులు కూడా వదలకుండా దోచుకున్నటువంటి వీరు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కేవలం అవినీతి పైన మాత్రమే వీళ్ళు చర్చ పెట్టి, అది కూడా వ్యక్తిత్వ హననం చేస్తూ, నేను చెప్తా ఉన్నాను, అక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు భౌతికంగా ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే, ఇక్కడ ఈ డైమండ్ బాబు ఒక దళిత ఐఏఎస్ అధికారిని వ్యక్తిత్వ హననం చేసి చంపేస్తూ ఉన్నాడు. అక్కడ అనంతబాబుకి, ఇక్కడ డైమండ్ బాబుకి ఎటువంటి తేడా లేదని సందర్భంగా చెప్తా ఉన్నాం.
సివిల్ సప్లై హమాలీలకి తక్షణమే పెంచిన వేతనాలు అందించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సివిల్ సప్లై కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన వేతనాలని జీవో రూపంలో అందజేయాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రాధాకృష్ణ, చిన్న ఆంజనేయులు, సురేష్, అంజుబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నప్పటికీ ముఠా కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అలాగే పెంచిన వేతనాలు అందించి జీవో విడుదల చేయని పక్షంలో సమ్మె చేపడతామని వారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్లో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులు ఈరోజు మెరుపు సమ్మె చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ మెరుపు సమ్మె కారణం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకంటే 2022తో కూలీ రేట్ల అగ్రిమెంట్ అయిపోతే ఆ తర్వాత 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూలీ రేట్ల పెంపుదలకి ప్రభుత్వం పూనుకోవటంలా ఈ హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ రేట్లు పెంచాలని 2023లో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగా కూలీ రేట్ల జీవో అయిపోయిన తర్వాత, గత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత సంవత్సర కాలానికి చర్చలు మొదలుపెట్టారు. కూలీ రేట్లు పెంచాలని చెప్పి కార్మికులు కోరుతున్నటువంటి కోరికని అమలు జరపడానికి ఒక అగ్రిమెంట్ జరిగింది ప్రభుత్వ అధికారులకి, సంఘాలకి మధ్య. ఈ అగ్రిమెంట్ని అమలు జరపట్లేదు. అగ్రిమెంట్ని అమలు జరపమని మళ్ళీ 1 సంవత్సరం పాటు పోట్లాడారు. ఈ పోరాటాలు ఎన్ని చేసినప్పటికీ అగ్రిమెంట్ని అమలు జరపకపోవటం వల్ల ఇటీవల కాలంలో మరి 3 మాసాల క్రితం మంత్రి గారి దగ్గర, సాక్షాత్తు సివిల్ సప్లైస్ మంత్రి గారి దగ్గర ఆయన సమక్షంలో తక్షణమే కూలీ రేట్లు అమలు జరిపే విధంగా జీవో జారీ చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. 3 మాసాలు గడిచినప్పటికీ ఇంతవరకు లేదు. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెరుపు సమ్మె జరుగుతూ ఉంది. ముఠా కార్మికులందరూ ప్రతి ఒక్క గోడౌన్ దగ్గర మెరుపు సమ్మె అనేది ఒకటి నిర్వహించారు. ఈ సమ్మెకి మెయిన్ కారణం మన మినిస్టర్ గారు 3 నెలలు అవుతుంది అగ్రిమెంట్ జీవో జారీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఏం అతి గతి లేకుండా ఇట్లాగే ప్రభుత్వం చొరవ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మా సివిల్ సప్లై ముఠా కార్మికులందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పేసి జీవో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుచున్నాం. అలాగే నెల బిల్లులు కూడా 20వ తారీఖు అలా వస్తున్నాయి, కానీ 10వ తారీఖులోపు మాకు ఎవరి అకౌంట్లో వాళ్ళు పడాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా సొంత గోడౌన్లు ఒకటి, పని భద్రత మెయిన్, ఎక్కడ గోడౌన్ వెళ్ళిపోయినా కానీ పని భద్రత లేకపోతుంది. ఆ పని భద్రత కల్పించాలని కోరుతూ సివిల్ సప్లైస్ కార్మికుల కూలీ రేట్ల జీవో కోసం ఈరోజు మెరుపు సమ్మెని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మాది మంచి పరిపాలన అని చెప్తూ కాలం గడుపుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం కూలీ రేట్ల జీవోని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో చేనేత కార్మికుల జీవితాలు మరింత దుర్భరంగా తయారయ్యాయని కార్మిక కర్షక నేతలు తెలిపారు. చేనేత కార్మికుల సమస్యని పరిష్కారం కోరుతూ శుక్రవారం గుంటూరులో చేనేత జౌళి శాఖ ఏడీ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల జీవితాలు మరింత దుర్భరంగా తయారయ్యాయని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. చేనేత కార్మికుల సమస్యని పరిష్కారం కోరుతూ శుక్రవారం గుంటూరులో చేనేత జౌళి శాఖ ఏడీ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకి 200 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. గతంలో నేతన్న నేస్తం లాంటి పథకాలు అమలు చేసి కార్మికులను ఆదుకున్నారని చెప్పారు. అయితే కార్మికులకి కేవలం 5 కోట్లు కేటాయించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి కార్మికులను ఆదుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి 80 వేల మందికి నేతన్న నేస్తం 24,000 కల్పించి సహకార సంఘాలని దివాళా తీయించింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ రాష్ట్రంలో కాస్త మేలు జరుగుతుందని అందరం కూడా ఆశపడ్డాం. ఈయన వచ్చేసేసి కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే చేనేత బడ్జెట్ కేటాయించాడు. అటు నేతన్న నేస్తం ఆపేశాడు. సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు దాదాపు 156 కోట్ల రూపాయలు ఉంటాయి, అవి కూడా విడుదల చేయలేదు. కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే దీనికి త్రిప్ట్ ఫండ్ స్కీమ్ కింద విడుదల చేశాడు. ఇవాళ సహకార సంఘంలో రావాల్సిన త్రిప్ట్ ఫండ్ స్కీము, యార్న సబ్సిడీ, పావలా వడ్డీ, రిబేటు సంబంధించి 2017 నుంచి ఇప్పటి వరకు ₹1 రాలేదు. ఆ ఏళ్ళ నుంచి ఈ ఏళ్ళ వరకు కూడా సహకార సంఘాలు జీడీసీసీ బ్యాంకు దగ్గర అప్పులు తెచ్చి లక్షల రూపాయల అప్పులు తెచ్చి వడ్డీలు కడుతుంది. సహకార సంఘ వ్యవస్థ అట్టాగే చేనేత మొత్తం కూడా దివాళా తీసే పరిస్థితికి ఏర్పడింది. ఈ లోపల కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ మొత్తం చేనేత వ్యవస్థనే సర్వనాశనం చేసింది. ఇటు మాసెవరి దగ్గర నేర్పించే పరిస్థితి లేకుండా, నేర్పించిన బట్టకి గిట్టుబాటు ధర రాక పవర్లూమ్ దెబ్బకి మొత్తం చేనేత కునారు వెళ్ళిపోతుంది. పట్టు చీరలు చేనేత మీద ధర్మవరంలో నేసే చీర 6,000 రూపాయలు ఉంటే ఇవాళ అక్కడ 200 మగ్గాలు
ఎయిర్ జెట్లు అని వాయువేగంతో నాడి లేకుండా నడిచే మగ్గాలను 200 మగ్గాలు పెట్టి రోజుకు ఒక మగ్గ మీద 3 చీరలు తయారు చేసి దాన్ని చాలా కారు చౌకగా తీసుకొచ్చి మార్కెట్లోకి తీసుకొస్తే ఆ పోటీకి చేనేత నిలబడలేకపోతుంది. మేము ఇవాళ మొత్తం 172 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 5 కోట్లు మాత్రమే చేనేతకు ఉంది. మిగతా అన్ని కూడా గతంలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పులు చెల్లించే దానిలో మార్గంగా మాల్స్ కడతామంటున్నారు. ఈ మాల్స్ డబ్బున్న వాళ్ళకో లేకపోతే మాస్టర్ వాళ్ళకో ఇంకా పెద్ద బెడా పెట్టుబడిదారులకో తప్ప చేనేత కార్మికులకు ఉపయోగపడదు. అందుకని మేము ఈ రాష్ట్రంలో చేనేతకు 2,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించాలని ప్రస్తుతం ముందు ఇప్పుడేట్లుగా చేనేతకి నేతలు నేస్తాం వాళ్ళు మేము మినిస్టర్ గారిని కలిసాం, అట్లాగే లోకేష్ గారిని కలిసాం. మొత్తం 82,000 మందికి మేము గత ప్రభుత్వం నేతల నేస్తం ఇచ్చిందంటే దాంట్లో 32,000 బోగస్ ఉన్నాయన్నారు. సరే, ఆ 32,000 బోగస్ తీసేసి సహకార సంఘాల్లో కానీ మాస్టర్ దగ్గర నేసేవాళ్ళు కానీ షెడ్లో నేసేవాళ్ళు కానీ ఒక 15,000 మంది ఉంటారమ్మా. అది ఇది కలిపి 65,000 పడిపోతుంది. నేతలు నేస్తం అందరికీ వర్తించమంటే ఈ డబ్బులు తీసుకొని తాకుతారనే మాట మినిస్టర్ గారు మాట్లాడారు. ఆ తర్వాత లోకేష్ గారి దగ్గర కూడా ఈ విషయం తీసుకుపోయాం. మేము 17 డిమాండ్లు ఇస్తే దాంట్లో 5 డిమాండ్లు ఆయన అండర్లైన్ చేసుకున్నాడు. 1 సహకార సంఘాల బకాయిలు మొత్తం రద్దు చేయాలని, 2 సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు మొత్తం విడుదల చేయాలని, నేతలను నేస్తం మొత్తం అర్హులైన ఉపవృత్తుల వాళ్ళకు కూడా కేటాయించాలని, మొత్తం 5 డిమాండ్ల మీద ఆయన అండర్లైన్ చేసుకుంటే మేము కూడా ఎంత ఆశపడ్డాం. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా చేస్తారని. కానీ ఇవాళ 5 కోట్లతో దాన్ని ముగించేశారు. 5 కోట్ల రూపాయలు ఏ మూలకబరి ఇవాళ ఎవరైనా బతకాలి అంటే కనీసం 25,000 రూపాయలు లేకుండా బతికే పరిస్థితి లేదు. కానీ చేనేత కార్మికుడు అతి దీనంగా 4,000 రూపాయల పెన్షన్, ఇంకొక 2,000 రూపాయలు దాంతోనే బతికి జీవనం వెళ్ళదీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని వీళ్ళ జీవనం కొనసాగాలి అంటే, చేనేత బతకాలి అంటే చేనేతకి గవర్నమెంట్ అండ లేకుండా బతికే ప్రసక్తే లేదు. అందుకని ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. అర్హులైన వాళ్ళందరికీ కూడాను మన ముద్రా లోన్లు ఇవ్వాలని, అట్లాగే నేతల నేస్తానికి మొత్తం షెడ్డులో నేసేవాళ్ళు కానీ ఉపవృత్తుల వాళ్ళు కానీ అందరికీ కూడాను కలిపి మొత్తం 65,000 66,000 మంది అవుతారు. వాళ్ళకి 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమైన డిమాండ్లతో ఇవాళ ధర్నా చేసి మెమోరాండం అయిపోతున్నాం. దీని తర్వాత ప్రభుత్వం దిగిరాకపోతే మళ్ళీ కమిషనర్ ఆఫీస్ దగ్గర ముట్టడి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లని పరిశీలించారు. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడారు. ఇప్పటివరకు మొత్తం 40 టెండర్లు పిలిచామని మంత్రి తెలియజేశారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా చేయాలనే లక్ష్యంతో ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మల్ పోస్టర్ చేత చేయించామని తెలిపారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.